నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ప్రత్యేక పూజలతో అమ్మవారిని ప్రతిష్ఠించిన భక్తజనం. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కిటకిటలాడిన ప్రసిద్ధ ఆలయాలు. డిఎస్సిలో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్. డైట్ కళాశాలలో కొనసాగుతున్న ప్రక్రియను పర్యవేక్షించి పలు సూచనలు చేసిన పాలనాధికారి. లోహారాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ సర్వే పరిశీలన. సంబంధిత అధికారులు సిబ్బందికి ఆదేశాలు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు మధ్యవర్తులను నమ్మవద్దన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ఫలాలు అందేలా చూస్తామని వెల్లడి. జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి ప్రపత్తుల నడుమ ప్రారంభమయ్యాయి. నవరాత్రులలో తొలి రోజైన గురువారం అమ్మవారి విగ్రహాలను భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో పట్టణంలోని ప్రధాన వీధుల్లో కోలాహల వాతావరణం నెలకొంది. 9 రోజుల పాటు భక్తులు కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తూ అమ్మవారిని కొలవనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. హిందువుల ప్రధాన పండుగలలో ఒకటైన విజయదశమి పర్వదినం ముందు 9 రోజులు దుర్గామాతకు భక్తి శ్రద్ధల నడుమ పూజలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గాల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో వైభవంగా ప్రారంభం కాగా జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల్లో అమ్మవారు కొలువయ్యారు. గురువారం ఉదయం నుండే బ్యాండ్ మేళాలు, అమ్మవారి కీర్తనల నడుమ విగ్రహాలను మండపాలలో ప్రతిష్ఠించారు. పట్టణంలోని బొజ్జావార్ ఆలయంలో దుర్గామాత విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించారు. అందులో భాగంగానే పల్లకి సేవ సైతం చేపట్టారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి పల్లకి సేవ నిర్వహించారు. ముందుగా పల్లకికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రధాన వీధుల గుండా భక్తి కీర్తనల మధ్య దేవి ఆగమన శోభాయాత్ర జరిపారు. ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ ప్రత్యేక పూజలను భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. నవరాత్రులను పురస్కరించుకొని చేపట్టే ప్రత్యేక పూజలు, బతుకమ్మ సంబరాలు, దాండియా నృత్యాల సందడితో ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. డిఎస్సిలో అర్హత సాధించిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో కొనసాగుతున్న నేపథ్యంలో వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయుల భర్తీతో విద్యార్థుల ఇబ్బందులు పరిష్కారం కానున్నాయని, వారికి నాణ్యమైన బోధన అందిస్తూ విద్యార్థుల ఉన్నతికి కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. డిఎస్సిలో అర్హత సాధించిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన స్థానిక డైట్ కళాశాలలో కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఈ ప్రక్రియను పరిశీలించారు. అధికారులు సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్జిటి, ఎస్ఏలకు వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటు చేసి పరిశీలన జరుపుతున్నట్లు అధికారులు వివరించారు. అదేవిధంగా ఇటీవల నూతనంగా ఎన్నికైన పిఐటియు కార్యవర్గ సభ్యులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత తదితరులు పాల్గొన్నారు. డిఎస్సిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5వ తేదీ వరకు ధృవపత్రాల పరిశీలన ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. దాదాపు 299 మంది అభ్యర్థులు రానున్నారని, వీరి భర్తీతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇబ్బందులు తొలగనున్నాయని పేర్కొన్నారు. ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత కొత్తగా వాళ్ళకి రిజల్ట్స్ ఏవైతే రావడం జరిగింది వాటిది ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కార్యక్రమం ఏవైతే ఇక్కడ డైట్ కాలేజ్లో జరుగుతూ ఉంది అవి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో అన్ని రకాలు పోస్ట్ చూసుకుంటే సుమారుగా 200
99 ఈ క్యాండిడేట్స్ వారందరూ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిన్న ఒక 113 మందిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. ఈరోజు కూడా ఇప్పుడు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. సుమారుగా ఈ రేపటి కల్లా ఈ అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవుతాయి. దాని ప్రకారం ఇక్కడ డిఓ గారు అండ్ వారు మొత్తం టీం ఇక్కడ సఫిషియెంట్గా కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఎస్జిటిది మనం సెపరేట్ కౌంటర్, ఎస్జిటి వేరే మీడియం మైనర్ మీడియంది సెపరేట్ కౌంటర్, స్కూల్ అసిస్టెంట్ది అక్కడ సెపరేట్ రూమ్స్, అట్లా కౌంటర్స్ కూడా కౌంటర్లో కూడా అక్కడ ఈ హెడ్ మాస్టర్ గారు కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ వార్ స్టాఫ్ కూడా ప్రతి ఒక్క కౌంటర్లో వాళ్ళ బోనాఫైడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మళ్ళీ అక్కడ టీం ఏవైతే ఉన్నాయో టీం ఆ వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ డిఓ గారు అది స్టేట్కి పంపాల్సిన ఉంటుంది. వాటిది ఏవైతే ప్రిఫరెన్సెస్ ఉంటాయో ఆ ప్రిఫరెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ అన్ని ప్రక్రియ అయిన తర్వాత మళ్ళీ స్టేట్ నుంచి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతుంది. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైన వేళ ప్రముఖ ఆలయాల్లో భక్తుల తాకిడి నెలకొంది. జిల్లాలోని సుప్రసిద్ధ దేవాలయాలను నవరాత్రి ఉత్సవాల కోసం ముస్తాబు చేయగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరపడంతో ఆయా ఆలయాల ప్రాంగణాలు సందడిగా మారాయి. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రులను పురస్కరించుకొని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇందులో భాగంగానే స్థానిక నవశక్తి దుర్గామాత ఆలయంలో భక్తుల సందడి కనిపించింది. వేకువ జాము నుండే ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలిచారు. ప్రధాన అర్చకులు శ్రీ కిషన్ మహారాజ్ నేతృత్వంలో పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భారీ ఎత్తున భక్తులు భవానీ దీక్షలు సైతం స్వీకరించి ఆలయంలో ప్రత్యేక పూజలతో అమ్మవారిని ఆరాధించారు. అనంతరం ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. తీసుకుందామని అన్నాం. పాదయాత్ర చేపట్టలేదు కదా. ఇక దేవి శరన్నవరాత్రుల దృష్ట్యా 9 రోజుల పాటు భక్తులు కఠిన ఉపవాస దీక్షలను ఆచరించనున్నారు. నవరాత్రులను పురస్కరించుకుని ఆలయంలో చేపట్టనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల తీరును శ్రీ కిషన్ మహారాజ్ వివరించారు. ఆదిలాబాద్ నవశక్తి దుర్గా పీఠంలో శరణ నవరాత్రులు ఈరోజు నుంచి మొదలైనాయి. ఈరోజు అమ్మవారి మొదటి అవతారం శైలపుత్రి. ఈ శైలపుత్రి రోజున మొదటి రోజు అమ్మవారికి పర్వతరాజు అనేవాడు తపస్సు చేసి అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది ఈరోజు ఆయనకు. కాబట్టి అమ్మవారు ఈరోజు ఆయన హేమమంతుని ఇంటికి ఆమె జన్మించింది కాబట్టి ఆమె పేరు శైలపుత్రి. ఈరోజు మన కార్యక్రమం ఏం చేశామంటే కలశ స్థాపన, అంటే ఘట స్థాపన, దీపాలు, అఖండ జ్యోతి ప్రజ్వలం, యజ్ఞము, నవచండి యాగం జరిగినది. ఆ పిమ్మట ఆరతి, ఆ పిమ్మట భక్తులందరికీ దీక్ష. ఎందుకంటే ఈరోజు శైలపుత్రి కాబట్టి శివునికి భర్తగా ఆమె కోరుకున్నది కాబట్టి శివుడు ఆజ్ఞానుసారం ఆమె 3000 సంవత్సరాలు తపస్సు చేసింది కాబట్టి రేపటి నుంచి బ్రహ్మచారిణి కాబట్టి ఈరోజు వీళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తూ మాతలు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఈరోజు నుంచి దీక్ష తీసుకొని దశమి రోజున దీక్ష విరామం చేస్తారు. కాబట్టి ఈరోజు మనకు మొదటి రోజు కాబట్టి శైలపుత్రి దాదాపు 100 మందిలో దీక్షలు తీసుకుంటున్నారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ భవనంలో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై వయోవృద్ధుల చట్టాలు, హక్కులతో పాటు డిఎల్ఎస్ఏ ద్వారా అందించే న్యాయ సహాయం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వయోవృద్ధుల రక్షణ కోసం రాజ్యాంగంలో ఉన్న హక్కులు, చట్టాల గురించి అవగాహన పెంపొందించుకోవాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచించారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ భవనంలో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవిదాస్ దేశపాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ వయోవృద్ధుల కోసం ఉన్న చట్టాల గురించి ఎవరికి తెలియడం లేదని, ప్రతి ఒక్కరూ చట్టాలు వాటి పనితీరు గురించి అవగాహన కల్పించుకోవాలన్నారు. 2007లో సీనియర్ సిటిజన్స్ పేరెంట్స్ మెయింటెనెన్స్ యాక్ట్ వచ్చిందని, తమను తాము పోషించుకోలేని స్థితిలో పిల్లల నుంచి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఇప్పించడం జరుగుతుందన్నారు. పిల్లలు పోషించే స్థాయిలో ఉండి వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా వదిలేస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామని, న్యాయ సహాయం కోసం డిఎల్ఎస్ఏను సంప్రదించవచ్చని తెలిపారు. ఇక్కడ మీకు అందరికీ తెలిసినట్టు 2007లో ఒక చట్టం వచ్చింది, సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ మెయింటెనెన్స్ యాక్ట్ అనేది. ఈ యాక్ట్ ఒక సీనియర్ సిటిజన్స్కే కాదు, పేరెంట్స్ అంటే ఎవరైతే 60 ఇయర్స్ లోపు ఉన్న పేరెంట్స్కి కూడా వర్తిస్తుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకటేమో మెయింటెనెన్స్ కల్పించాలి, ఇంకొకటేమో వెల్ఫేర్ యాక్టివిటీస్ చూడాలి. బోత్ సీనియర్ సిటిజన్స్కి చూడాలి, అట్లాగే పేరెంట్స్కి. మీకు అందరికీ తెలుసు, సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఇయర్స్ నిండిన వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్. కొంతమంది పేరెంట్స్ ఎవరైతే 60 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ పిల్లలు అంటే కొడుకులైనా కావచ్చు, కూతుర్లైనా కావచ్చు, లేదా గ్రాండ్ చిల్డ్రన్ మనవాళ్ళు మనవరాలు కూడా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉంటుంది. మనకి ఈ బాధ్యతలు అనేవి మనకి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన బాధ్యతలు లేదా హక్కులు. మీకేమో మెయింటెనెన్స్ పొందే హక్కు ఉంటుంది. పట్టణంలోని జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందే క్రమంలో మధ్యవర్తుల మాటలను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని 182 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, నాయకులు బండారి సతీష్, లాలామున్నా, ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి సహాయాన్ని చెక్కుల రూపంలో కాకుండా నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తే బాగుంటుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు పొందడం ప్రజల హక్కని, వాటి కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దన్నారు. పెళ్లైన వారం 10 రోజుల్లో చెక్కులను ఇప్పించేలా చూడాలని ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కానీ చెక్క వచ్చేదాకా నెలకు 10% వడ్డీతో నాకు పైసలు ఇయ్యేది పొందరు. 50 ఇచ్చేస్తా, ఇంకో 50 నేను మళ్ళా చూసుకుంటా. రకరకాల వ్యక్తులై నాకు ఫోన్లు వస్తాయి. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా నాకు అవకాశం వచ్చింది. ఎవరు ఎక్కడ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకానికి సహాయానికి మధ్యదళాలను ఆశ్రయించేటటువంటి అవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి స్థానికంగా నాయకులు ఉంటారు, అవసరం ఉంటే వాళ్ళకి చెప్పాలా, తప్పేం లేదు. అది కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, స్థానికంగా నాయకులు ఉంటారు. వాళ్ళకు మీకు ఏమైనా బాధలున్నా, ఏదైనా సర్టిఫికేట్లలో తయారీలో ఏదైనా సంబంధిత అధికారులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా మీరు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడంలో తప్పేం లేదు. రేపు ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలలో ఎక్కడా కూడా పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పదాలు అందే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాల కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక రామ్లీలా మైదానంలో చేపట్టనున్న ఉత్సవాలకు సంబంధించిన పనులను ప్రారంభించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే స్థానిక రామ్లీలా మైదానంలో నిర్వహించనున్న ఉత్సవాలకు సంబంధించిన పనులను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సమితి సభ్యులతో కలిసి ప్రారంభించారు. ప్రత్యేక పూజలు జరిపి ఉత్సవాల ఏర్పాట్లను ప్రారంభించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, సూర్యకాంత్, భండారి వామన్, అజయ్, బీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ ఈ నెల 12న దసరా వేడుకలను సమితి ఆధ్వర్యంలో రామ్లీలా మైదానంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో సాయంత్రం 5 గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభమై 7 గంటలకు రావణ దహనం ఉంటుందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ రోజు నుండి 9 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బతుకమ్మ పండుగ కూడా మరి ప్రారంభమైంది కాబట్టి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా
మరి ఇక్కడ రామలీలా మైదానంలో దసరా వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మరి ఇక్కడ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అందరి ముఖ్య ఉద్దేశం ఆ పండుగను మరి సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మనం పండుగను జరుపుకుంటాం. కాబట్టి ఈ పండుగలో మరి అందరూ హిందూ బాంధవులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లోహారా గ్రామంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా తొలి రోజు సర్వేను నిర్వహించారు. కలెక్టర్ గ్రామంలో పర్యటించి సర్వే ప్రక్రియ గురించి తెలుసుకుంటూ అధికారులకు సూచనలు చేశారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను తప్పులు లేకుండా ఇచ్చిన ఫార్మాట్లో పూరించాలని సూచించారు. ఇంటి యజమానిగా మహిళ పేరు ఉండాలని, తర్వాత కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాలన్నారు. అనంతరం ఫోన్లో ఫోటోలు తీసుకోవాలన్నారు. స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి తగ చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు గాను చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. బుధవారం జైనత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతుల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోయర్ విజయ్, అశోక్ రెడ్డి, రామ్దాస్, రమేష్ రెడ్డి, రాకేష్ రెడ్డి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అదనపు తరగతులను 13,50,000 నిధులతో నిర్మించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఉపాధ్యాయ ఖాళీల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఖాళీ పోస్టులలో విద్యా వాలంటీర్లను నియమించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను కించపరిచేలా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను జిల్లా మహిళా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇందుకు కారణమైన మాజీ మంత్రి కేటీఆర్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంచకట్ల ఆశమ్మ డిమాండ్ చేశారు. గురువారం కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఆవరణలో నిరసన చేపట్టారు. కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన ఫ్లెక్సీని దగ్ధం చేశారు. కార్యక్రమంలో నాయకురాళ్లు సోనియా, షబానా, జుబేదా, ఖమర్ బేగం, అఫరోజా తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ తెలంగాణ ఆడబిడ్డలు పెట్టుకుంటే ఖబర్దార్, కేటీఆర్ తెలంగాణ ఆడబిడ్డలు పెట్టుకుంటే ఖబర్దార్. ఆల్ కరీం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక కేఆర్కే కాలనీలోని వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ చేపట్టారు. వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న అనంతరం వారికి పండ్లను అందించారు. సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల తీరును అధ్యక్షులు ఆదిల్ వివరించారు. పట్టణంలోని కేఆర్కే కాలనీలో గల వృద్ధాశ్రమంలో ఆల్ కరీం ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ ఆదిల్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ వారికి పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిల్ మాట్లాడుతూ పిల్లలను పెద్ద చేసిన తల్లిదండ్రులను నేడు వృద్ధాశ్రమంలో వదిలివేయడం బాధాకరమన్నారు. పిల్లలు కూడా వారి బాధ్యతగా వృద్ధాశ్రమంలో ఉన్న తమ తల్లిదండ్రుల యోగక్షేమాలను తెలుసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇక్కడి వృద్ధులకు ఎలాంటి అవసరం వచ్చినా తమ వంతుగా సహకారం అందిస్తామని చెప్పారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. मोहब्बत के तौर पर इनसे क्या तो इखलास पैदा करना चाहिए. मेरा काम नहीं, हर एक का काम है कि हर एक कोई इनके किसी औलाद रहती, उनके माँ बाप रहते यहाँ पर, उन्हें आना चाहिए, मिलना चाहिए, उनकी देखभाल करना चाहिए, उनकी निगरानी भी करना चाहिए. यहाँ पर फाउंडेशन जो चला रहे हैं, जो ओल्ड एज होम है, जो उनकी निगरानी में चल रहा है, वो तो लोग निगरानी करते हैं, लेकिन उनके औलाद का भी फर्ज बनता है कि वो भी आके उनको देखा जाए. వానాకాలం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024-25 పత్తి కొనుగోళ్ల సన్నద్ధతపై కలెక్టర్ రాజర్షి షా సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులు, జిన్నింగ్ మిల్ యజమానులు, రైతు సంఘాల నాయకులతో చర్చించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ గౌసాలం, శాసన సభ్యులు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అదనపు ఎస్పీ సురేందర్, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన రైతు సంఘాల నాయకులు, జిన్నింగ్ మిల్ యజమానులు ఖరీఫ్ సీజన్కు సంబంధించిన పత్తి కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని, తాగునీరు, టెంట్, కుర్చీలు రైతుల కొరకు ఏర్పాటు చేయాలని కోరారు. హెల్ప్ లైన్ మార్కెట్లో సిబ్బంది లోటు లేకుండా చూడాలని, రోడ్ల మరమ్మతులు చేయించాలని సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యాలకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పత్తి పంట కనీస మద్దతు ధర క్వింటాలుకు 7,521 రూపాయలని నాణ్యతా ప్రమాణాలు పాటించి 8% తేమ మించకుండా పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని, రైతుల కొరకు కేంద్రాలలో భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యేలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ప్రత్యేక పూజలతో అమ్మవారిని ప్రతిష్ఠించిన భక్తజనం. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కిటకిటలాడిన ప్రసిద్ధ ఆలయాలు. డిఎస్సిలో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్. డైట్ కళాశాలలో కొనసాగుతున్న ప్రక్రియను పర్యవేక్షించి పలు సూచనలు చేసిన పాలనాధికారి. లోహారాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ సర్వే పరిశీలన. సంబంధిత అధికారులు సిబ్బందికి ఆదేశాలు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు మధ్యవర్తులను నమ్మవద్దన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ఫలాలు అందేలా చూస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.